కలియుగ ఎలవేల్పు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు జగన్ ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారైన నేతిని ఉపయోగించి స్వామివారి పవిత్రతను భ్రష్టు పట్టించారని రాష్ట్ర మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అన్నారు. స్వామి పవిత్రతను తిరిగి నిలిపేందుకు పాప ప్రాయశ్చిత్తం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు స్వామికి గోక్షీరం పసుపు నీళ్లతో అభిషేకం కావించారు. ఆ పాపాన్ని తొలగించే వారికి ఏం చేశామంటే పాపమైనటువంటి ద్రవ్యాన్ని ప్రసాదంగా నివేదన చేశారు. దానికి సంబంధించినటువంటి సంకల్పం చెప్తున్నాం, చెప్పండి. పూర్వ సంకల్పిత ఆర్జిత పూర్వ అధికారాణ అనధికారాణ శ్రీ వెంకటేశ్వర తిరుమల క్షేత్ర సర్వ పాప పరిహారార్థం జనిత సమస్త నిర్వీర్య ద్రవ్య ప్రసాద నామక నివేదన దోష పరిహారార్థం లోక రక్షణార్థం లోక శాంతి అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత క్షీర జల స్నపన శుద్ధి పూజ కరిష్యే. గోవింద అంటే గోవు నుంచి గోవుని రక్షించేవాడు గోవిందుడు. అటువంటి గోవుని ఖండించినటువంటి ద్రవ్యం నివేదన చేయడం పూర్తి అపరాధం. అటువంటి అపరాధాన్ని మాకు తెలియనటువంటి గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి దాని నుంచి లోకాన్ని రక్షించడం కోసం తప్పు జరిగిన తర్వాత తెలుసుకుని దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి వాడు గొప్పవాడు.